కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకు నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. అలా ఎక్కువ మందిని ఆకట్టుకోవడం ద్వారా తమ కార్యాలు సులభంగా నెరవేర్చగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఆ ప్రయోజనాలు మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం అనే చర్య వలన ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుకని సమయానికి ఆహారం తీసుకోవడం అంటే ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రించడం. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అన్నట్లుగా ఆ చర్య వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. విశేషించి క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం కూడా ఈ విషయంలో బాగా సహకరిస్తుంది. విద్యార్థులు ఎన్నో విషయాలను ఒకేసారి చదివేద్దాం అన్నట్లుగా ఆలోచిస్తే ఏ విషయము మనసుకి ఎక్కకుండా తయారవుతుంది. అందుకని ఒక్కొక్క విషయాన్నే విడివిడిగా నేర్చుకునేటందుకు ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చాలా బాగా సహకరిస్తుంది. ఆలోచనల విషయంలో ప్రశాంతి తక్కువగా ఉంటుంది. ఈ ప్రశాంతి యొక్క లోపం వల్ల తీసుకునేటువంటి నిర్ణయాలలో కొన్ని లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలో మనమైతే నిర్ణయం తీసుకోబోతున్నామో ఆ విషయంలో నిపుణులైన వ్యక్తుల యొక్క సహాయంతో, సలహాతో, సంప్రదింపులతో త్వరితంగా నిర్ణయం తీసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శత్రువులు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నాలు వాళ్ళకి ఫలించవు సరికదా. వారి ఆ ప్రయత్నం మీలో కృషిశీలతను పెంపొందించి మీ గౌరవాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శత్రువులే మీకు గురువులు అనే భావన చేయడం ద్వారా లోకంలో ఎవరూ శత్రువులు ఉండరు. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ నిమిత్తమై ధనాన్ని సమకూర్చుకుంటూ ఉండడం, 4-5 మార్గాల్లో ఏర్పాటు చేసుకోవడం, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. వృషభ రాశి. ఈ రాశి వారు తమ యొక్క సామర్థ్యాన్ని అధికంగా ప్రదర్శించగలుగుతారు. ఇతరుల సహకారాలు కూడా బాగుంటాయి. ప్రభుత్వ సంబంధమైన అధికారులు లేదా రాజకీయ నాయకులు, అలాగే తల్లికి సంబంధించినటువంటి బంధువులు, తండ్రికి సంబంధించిన బంధువులు, సోదరవర్గం, మిత్రవర్గం వీరిలో ఎవరి నుంచైనా సహాయాన్ని పొందవచ్చు.
కానీ ఆ సహాయానికి కృతజ్ఞత కూడా మనసులో అట్టపెట్టుకుని ఆ విషయాన్ని వారికి కూడా అర్థమయ్యేలాగా వినయంతో ప్రవర్తించడం వలన ఆ సహకారం ఇంకా ఇంకా ముందుకు కొనసాగే అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు నూతన విషయాలను గ్రహించడం విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తాయి. కానీ ప్రయాణ సమయంలో స్వల్పంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం శ్రీ గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. విశేషించి మీరు ఏ పని మీద వెళుతున్నారో ఆ పనిలో కూడా కార్యసాధనకు ఈ మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. సంతాన వర్గంలోని వ్యక్తులు సాధించే విజయాలు మీకు గౌరవాన్ని పెంపొందించేవిగాను ఆనందాన్ని పెంపొందించేవిగాను ఉంటాయి. ముఖ్యంగా స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం స్వప్రయోజనాలని కొన్నిటిని విడనాడక తప్పదు. విశేషించి ఈ రకంగా ఏ త్యాగమైతే ఉందో దాన్ని త్యాగం అనక్కర్లేదు, మీకోసమే మీరు చేస్తున్నటువంటి మంచి పనిగా భావన చేయవచ్చు. అది భవిష్యత్తులో మీకు మేలు చేసేదిగాను అభివృద్ధికరంగాను ఆనందకరంగాను ముఖ్యంగా ఆరోగ్యప్రదంగాను ఉంటుంది. మనం ఇతరులకు ఎంత సహకారాలు అందించినట్లయితే ప్రయోజనాలను అపేక్షించకుండా అంతగా మన శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుంటాయని ఆయుర్దాయం పెరుగుతుందని ఆధునిక పరిశోధకులు గుర్తించారు ఈ మధ్యనే. అందువలన ఆ సహాయ సహకారాలు మన ఆరోగ్యం కోసమే మనం చేసేవిగా మనం గుర్తించాలి. వృత్తి స్థానంలో కొన్ని చికాకులు ఉన్నాయి. ఆ చికాకులు ఎదుటి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేక వారి సహకారం లోపించడముగా కనిపిస్తుంది. వాటిని అధిగమించే నిమిత్తమై మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఇతరులకు సహాయం చేయడం కోసం ప్రయత్నించాలి. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు. మాట విలువ పెరుగుతుంది. చేతిలో సమయానికి ఆడే డబ్బు అధికంగానే ఉంటుంది. కానీ ఉంది కదా అని ఖర్చు చేసే తత్వాన్ని కొంతవరకు తగ్గించుకోవాలి. ఇంకా విశేషించి ఎదుట వస్తువు చాలా నచ్చింది కదా అని తీసుకునేటువంటి ధోరణి కూడా తగ్గించుకోవాలి. ఇక్కడ నచ్చడం కంటే, అందంగా కనిపించడం కంటే, ఆకర్షణ కంటే అవసరం ముఖ్యం. వస్తువు యొక్క విలువ ముఖ్యం. విలువకు తగిన సమయాన్ని ధనాన్ని వెచ్చించడం ముఖ్యం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే నష్టాలకి అవకాశాలు ఉండవు. వృత్తి స్థానంలో అనుకూలమైనటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలని అందిస్తాయి. ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు కూడా ప్రయోజనాపేక్షతో వ్యాపార నిమిత్తమై చేసేటువంటి అవకాశాలు ఎక్కువ. విద్యార్థులు నూతన విషయాలన్నిటినో స్వీకరించడానికి గ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ ఇది మనసుకి అర్థం కావడం కోసం, విషయ గ్రహణ పటుత్వం పెరగడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని వాళ్ళ కోసం మీరు జపించవచ్చు, వాళ్ళు జపించడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ప్రధానంగా రోగ నిరోధక శక్తి యొక్క లోపం వల్ల, బాహ్య వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. వాటిని జయించడం కోసం ఆహార నియమాలు పాటించడం, వేడినీళ్ళు మాత్రమే తాగడం, క్రీమచ్యుతానంద గోవింద జపం చేయడం, అవసరమైతే రాత్రి భోజనం చేయకుండా ఉండడం అనేవి ఆరోగ్యాన్ని పెంపొందించే అంశాలుగా మనం గుర్తించాలి. ముఖ్యంగా వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి ఇతరులకు కూడా మేలు చేసేది అవుతుంది. తద్వారా అది భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు నూతన విషయ గ్రహణ కోసం, ఆ పటుత్వం పెరగడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని రోజు ఓ గంట సేపు జపిస్తుంటే అది చాలా సత్ఫలితాలను అందజేస్తుంటుంది. విశేషించి మనలో చాలామంది ఏదైనా కార్యసాధన కోసం జపం చేస్తుంటారు. ఇది అందరికీ వర్తించే విషయం. కానీ ఆ కార్యం సాధించబడిన తర్వాత జపం మానేస్తుంటారు, ఎందుకంటే అవసరం లేదు కదా అని. ఆ విధానం వలన మరల ఆ అంశాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకని
జపాన్ని కొనసాగించడం తప్పనిసరి. కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధన శక్తి బాగుంటుంది. కానీ మీ సామర్థ్యాలను వెచ్చించే విషయంలో మనకు 4 పనులు ఉన్నాయి. 4ంటిలో ప్రాధాన్యతాక్రమంలో ఎక్కువ ఏది ప్రయోజనాత్మకమో, ఎక్కువ మేలు చేస్తుందో దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఆ ప్రయోజనాన్ని ఎక్కువ ఇచ్చేటువంటి ఈ పని ఏదైతే ఉందో అది పుణ్యాన్ని కూడా ఖర్చు పెట్టేస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పుణ్యం కూడా పెంపొందించుకునే ప్రయత్నంలో ఉండాలి. అప్పుడు అది సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేవతలను జయించినటువంటి రాక్షసులు దేవతల రాజ్యసుఖాన్ని అనుభవించలేకపోయారు, వెనక్కి పంపించేశారు వీళ్ళని. కానీ బలిచక్రవర్తి ఒక్కడు మాత్రం తర్వాత కూడా యజ్ఞాలు చేస్తూ ఉన్నందువలన, దానాలు చేస్తున్నందువలన సాక్షాత్తు విష్ణుమూర్తి అంతటి వాడు వచ్చి యాచన చేయాల్సిన అవసరం వచ్చింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినది కార్యసాధనానంతరం కూడా జపాన్ని కొనసాగిస్తూ ఉండాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీ యొక్క లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. అది ఇతరులు మెచ్చుకునే రీతిలో ఉంటుంది. కానీ మెచ్చుకున్న ప్రతిసారి అది మీ యొక్క గొప్ప శక్తి అని భావన చేయకుండా మీకు వెన్నంటి సహకరిస్తున్న దైవం యొక్క సహాయంగా భావన చేయగలిగినట్లయితే అది ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇది నేనే చేశాను అనేటువంటి భావాన్ని పొందడం వల్ల సమూలంగా దాన్ని నష్టపోయేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. పరీక్షలు రాసేటప్పుడు పోటీ పరీక్షలలో విజయాలకు అవకాశాలు బాగున్నాయి. ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. విశేషించి ఎవరైతే పరీక్ష రాస్తున్నారో ఆ పరీక్ష రాసేటువంటి వారి యొక్క తల్లిదండ్రులు కానీ, సోదరులు కానీ, సోదరులు కానీ శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ఆ 3 గంటలు జపించినట్లయితే తనకు గుర్తున్నది, తనకు తెలిసినది ఆ వ్యక్తి చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాట్లాడే తీరులో తొందరపాటు వల్ల కానీ లేదా ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకోవడం వల్ల కానీ వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులతో సంప్రదించేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయానికి కూడా విలువ ఇచ్చేటువంటి ధోరణిలో ఆలోచన చేయటం శ్రేయస్కరం. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో నైపుణ్యంతో ప్రవర్తించగలుగుతారు. అయినప్పటికీ కొంత సమయం వ్యర్థమవుతుంది. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా, అందరిలో గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. కానీ మీ మాట విలువను స్వప్రయోజనాలకి వాడుకోవడం మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. విశేషించి అది మీకు ఇష్టం ఉండదు కూడా. తద్వారా ఇతరుల ప్రయోజనాల నిమిత్తం మీ యొక్క మాట విలువను ఉపయోగించినట్లయితే ఎంతోమంది ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అది పరోక్షంగా మీ పుణ్యాన్ని పెంపొందిస్తుంది. పుణ్యం పెరిగినందువలన ఎక్కడ మీకు అది అవసరమో అక్కడ అది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాహనాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయంలో శ్రీ గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా ప్రయాణం సులభంగా నెరవేరడంతో పాటు మీరు ఎక్కడికైతే పని మీద పెడుతున్నారో ఆ పని కూడా నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలని కూడా కొన్నిటిని వదులుకోక తప్పదు. విశేషించి స్నేహ సంబంధాలను పెంచుకోవడం ద్వారా అవి భవిష్యత్తులో మేలు చేసేవిగా, ఉపకరించేవిగా ఉంటాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి అభినందించదగినదిగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ మంది ప్రయోజనాలను పొందుతారు. వారందరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. తద్వారా భవిష్యత్తులో ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. వర్తమానంలో కొంత శ్రమ ఎక్కువవుతోందనే భావన కలిగిన భవిష్యత్తులో అది మీకు ఎక్కువ ఉపకరిస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమాలను ప్రయోజనాపేక్ష లేకుండా కొనసాగించడమే శ్రేయస్కరం. విశేషించి చేసేటువంటి ఖర్చులు కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి గతంలో చెల్లించవలసినటువంటివి చెల్లించడము,
ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడం కోసము, సోదరులకు కానీ స్నేహితులకు కానీ అవసరాలను తీర్చడం కోసము అధిక వ్యయాలు చేసే అవకాశం ఉంది. ఆ కారణంగా అవి తప్పనిసరి ఖర్చులు అయ్యే అవకాశం కూడా ఉన్నందువలన సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే జపం చేసుకుంటుంటే ఇబ్బంది లేకుండా సాగుతుంది. కన్యారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. అయితే ముఖ్యాంశం ఏంటంటే అవి మీకు స్వప్రయోజనాలను కలిగించే కార్యక్రమాలు కావడం కష్టం. ఇతరులకు లేక సాముదాయికంగా సమాజానికి ఉపకరించేటువంటి పనులను మీరు చేపట్టడం ద్వారా ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు కూడా అధికంగా ఉంటాయి. మీ గౌరవం పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఎక్కువ మంది శ్రమపడినా సంకల్పం మీది కాబట్టి గౌరవం అంతా మీకే దక్కుతుంది. ఆ కారణంగా ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి సంకల్పాలు బాగా నెరవేరే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ ఆలస్యాలు చోటు చూసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ ఆలస్యాలను అధిగమించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపం చేయడం, ఆవులకు కాస్త గడ్డి వేయడం, నీటిని పక్షులకు ఏర్పాటు చేయడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, చీమలకు కాసిన నూకలు వేయడం ఇత్యాదికమైన చర్యలు మీ యొక్క కృషిశీలతను పెంపొందించేవిగా, కృషికి తగిన గుర్తింపునిచ్చేవిగా, ఆరోగ్యాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. విద్యార్థులు నూతన విషయాలన్నిటినో స్వీకరిస్తారు, గ్రహిస్తారు, వాటిని వ్యక్తీకరిస్తారు కూడా. ఈ వ్యక్తీకరించే విధానాల్లో రెండు రకాలు ఉన్నాయి. వాగ్రూపంలో వ్యక్తీకరించడం, రచనా రూపంలో వ్యక్తీకరించడం. పరీక్షలమైనటువంటి వాటిలో రచనా రూపంలో వ్యక్తీకరించవలసినటువంటి సందర్భాల్లో సంపూర్ణంగా సమగ్రంగా వ్యక్తీకరించలేకపోవడం, మాటల రూపంలో విషయానంతని చెబుతూ ఉండడం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుని రాయటం అనే దాన్ని కూడా ప్రత్యేకించి అభ్యాసం చేసి రాత ద్వారా వ్యక్తీకరించడంలో కూడా ఆ పట్టు సాధిస్తే మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మార్కులు బాగా వస్తాయి. విశేషించి పరీక్షలు రాసేటువంటి సమయంలో ఇంటి దగ్గర తల్లిదండ్రులు, సోదరులు లేదా స్నేహితులు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా పరీక్షలు బాగా రాయడం, సత్ఫలితాలు సిద్ధించటం అనే వాటికి అవకాశం ఏర్పడుతుంది. స్త్రీధన సహకారంతో సాధించేటువంటి ఘనకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో వారి యందు కొంత కృతజ్ఞతాభావాన్ని కూడా కలిగి ఉండడం వలన అది శ్రేయస్కరమైనదిగా ఉంటుంది. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో న్యాయబద్ధంగా ప్రవర్తించగలుగుతారు. కానీ మీరు మాట్లాడిన తీరు ఇతరులకు అపార్థాన్ని ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎదుటివారిని మాట్లాడించడం, వాళ్ళు మాట్లాడిన దాన్ని విని ఆచరించడానికి ప్రయత్నం చేయడం ఎక్కువ సత్ఫలితాలను అందజేస్తుంది. విశేషించి ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయం తీసుకునేప్పుడు ఆలస్యాలు చోటు చూసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఏ విషయంలోనైతే మీరు నిర్ణయాన్ని తీసుకోదలిచారో ఆ విషయంలో నిపుణుల యొక్క సలహాలను పాటించడం వల్ల ఎక్కువ శ్రేయస్సు కలుగుతుంది. విశేషించి సంతాన వర్గంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించినట్లయితే వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఆరోగ్య విషయంలో కూడా ఈ మంత్రం చాలా బాగా సహకరిస్తుంది. అయితే మీ యొక్క అనారోగ్యం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే ఆనందంగా ఉత్సాహంగా కాలక్షేపం చేస్తూ ఉండడం అనే దానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఆ విషయంలో కూడా క్రియాశీలతను పెంపొందించుకోవడం కోసం, పనులలో ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం ఎక్కువ ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీ యొక్క అలసట ఎక్కువగా ఉన్న భవిష్యత్తులో ప్రయోజనకారిగానే ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుని శ్రమకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. రావాల్సిన సొమ్ము కొంత చేతికి వచ్చే అవకాశం ఉంది. అది ముఖ్యంగా వ్యాపారస్తులైన మిత్రుల ద్వారా లభించే అవకాశం ఉంది. మీరు కొన్ని ఖర్చులు చేస్తుంటారు, అవి పిల్లల యొక్క అభివృద్ధికి చేస్తారు, అవి బాగుంటాయి.
ప్రయోజనాన్ని ఇస్తాయి. ఇంటి యొక్క అలంకరణకు లేదా పటిష్టతకు, సౌకర్యాలను పెంపొందించుకునేటందుకు చేసేటువంటి మార్పులు ఇంట్లో అవి కూడా సత్ఫలితాలను ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. అయితే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రం జపిస్తూ ఆ విషయాలను మనం అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో మరల దాన్ని తీసి ఇంకోటి పెట్టాల్సిన అవసరాలు రాకుండా ప్రయోజనాత్మకంగా ఉంటాయి. నూతనమైన గృహాలను కొనుగోలు చేయాలనేటువంటి సంకల్పం కనుక ఉన్నట్లయితే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రయత్నం చేయవచ్చు. అది సత్ఫలితాలని అందజేస్తూ ఉంటుంది. మీరు చేసేటువంటి ఖర్చుల్లో ఇతరులకు మేలు చేసేవి కూడా ఉంటాయి. వాటిని మనం వినియోగించుకోవడం మంచిది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, కానీ ఆలస్యంగా నెరవేరుతుంటాయి. ప్రయాణాలలో ఇబ్బందులను అధిగమించడం కోసం శ్రీ గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం సర్వదా శ్రేయస్కరం. స్నేహ సంబంధాల విషయంలో మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు, వారు సహకరిస్తారు. తద్వారా వారందరి కృషి మీ యొక్క కృషిగా గుర్తింపును పొంది గౌరవం పెంపొందే అవకాశం ఉంది. విశేషించి పనిలో ప్రధానమైన కృత్యాన్ని నెరవేర్చిన తర్వాత పైపై మెరుగులు దిద్దడం వలన కూడా కొంత ప్రయోజనాలు ఉంటాయి కదా. అందుకని ఆ మెరుగులు దిద్దే కార్యక్రమం ఏదైతే ఉందో అది మీ వల్ల సాధ్యమవుతుంది. మీరు చేసేది ఎక్కువ మందికి ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిలో మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగాను, మీ గౌరవాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో ఎక్కువ జాగ్రత్తగా వాటిని సంరక్షించడం అవసరం. ఎందుకంటే ఆర్థికంగా ప్రయోజనము సిద్ధిస్తుంది ఈ వారంలో, కానీ అది చేతిలో నిలబడడం అనేటువంటి విషయంలో కొంచెం ఇబ్బంది కనిపిస్తున్నందువలన ఆ విషయంలో దగ్గర పెట్టుకోకపోవడము, ఖర్చు చేసే అవసరం వచ్చినప్పుడు ఆత్మీయులతో ఏ విషయంతో మనం వస్తువును కొంటున్నామో ఆ విషయానికి సంబంధించిన నైపుణ్యం గల వాళ్ళని ఎంచుకోవడము మొదలైన వాటి ద్వారా ఖర్చును నియంత్రించుకునే అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేసేటప్పుడు కూడా నిజంగా వాళ్ళకి అవసరం ఎక్కడ ఎంత మొదలైనటువంటి వాటిని తెలుసుకుని వ్యవహరించడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వీలైతే ఆ ప్రయోజనాలను ఇతరులకు కల్పించేటువంటి సందర్భంలో మీరే స్వయంగా ఆ ఖర్చులు చేయడం అనేటువంటిది ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. సరైన సమయానికే మన యొక్క కార్యక్రమాలు సక్రమంగా నెరవేరినందువలన మనకు ఎక్కువ ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో పొందేటువంటి గౌరవము, అలాగే ఆ వృత్తి స్థానంలో మీకు సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కలుగుతోంది అనే విషయాన్ని గుర్తించి వాళ్ళ యందు కృతజ్ఞతాభావాన్ని కూడా కలిగి ఉండడము, అవసరమైనప్పుడు వాళ్ళకి సహకరించడము అనేది దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం వల్ల కార్యాలను సులభంగా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధన శక్తితో ప్రవర్తించగలుగుతారు, సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ విచిత్రం ఏమంటే సమయం కోసం ఆ పని యొక్క విలువ కంటే ఎక్కువ వెచ్చించి కూడా పని పూర్తి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తే అది తరువాత విచారింపదగినదిగాను, అనవసరం ఖర్చులు అనుకునేదిగాను తయారవుతుంది. అందుకని ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేస్తుండడం ద్వారా కార్యక్రమం కొంత సులభంగా నెరవేరే అవకాశం ఉంటుంది. విశేషించి అనవసరం ఖర్చులను కూడా నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా వినియోగించుకోలేకపోయినా భవిష్యత్తులో ఉపకరించేవిగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం, తెలుసుకోగలుగుతారు. వారు సాధించేటువంటి విజయాలు మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆరోగ్య బలం బాగుంటుంది. విశేషించి మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను, ఇతరులకు మేలు చేసేదిగాను రూపొందుతుంటుంది. స్నేహ సంబంధాలు బాగుంటాయి. అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటిని నియంత్రించడం కోసం మీరు స్వయంగా మాట్లాడకుండా, స్వయంగా ఖర్చు చేయకుండా
ఆత్మీయుల ద్వారా అవి చేసినట్లయితే అవి ఎక్కువ సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో మీ గౌరవాన్ని పెంపొందించుకోవడంతో పాటు విద్యా విషయాలలో కూడా ఎన్నో విషయాలను నేర్చుకోవడం మొదలైనటువంటి వాటిని అలవర్చుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. విశేషించి మీ పిల్లల కోసం మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అది సత్ఫలితాలను ఇచ్చేదిగాను, వారి యొక్క అభివృద్ధికి కారణమయ్యేదిగాను, వారికి మీ యందు ప్రేమను పెంచేదిగాను ఉంటుంది. అది భవిష్యత్తులో సంతృప్తినిస్తుంది. కాబట్టి ఆ చర్య చాలా సర్వదా శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. దానికి క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. ఇతరుల చేత మోసగించబడకుండా జాగ్రత్త పడాలి. దానికి కూడా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. పనులను సకాలంలో సాధించగలుగుతారు. మీ యొక్క కృషి అందరి చేత గౌరవించబడుతుంది. ఇంకా ముఖ్యంగా పిల్లల విషయంలో మీ శ్రద్ధ మీ మిత్రులు మొదలైన వాళ్ళు మెచ్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాలలో పట్టుదలతో విజయాలు సాధించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించే తీరు వల్ల అపార్థాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం, వారి మాటలు వినడానికి ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. సంతాన వర్గంలో స్త్రీలు ఎక్కువగా విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మీ విజయాలు మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఇంకా విశేషించి అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాలు కాపాడుకోవడం కోసం కొన్ని స్వప్రయోజనాలను కూడా విడనాడక తప్పదు. ఆ స్నేహితులలో మీరు సహకరించినటువంటి వాడు కొందరుంటారు, మీకు సహకరించేవారు కొందరుంటారు. ప్రస్తుతం మాత్రం మీ నుంచి సహకారం తీసుకునే వాళ్ళతోనే అనుబంధాలు కొనసాగడం వలన సహాయం తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి సహాయం చేయాల్సి ఉంటుంది. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వలన ఎక్కువ శ్రేయస్సు కలుగుతుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను, గౌరవాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. మీరు చేసేటువంటి పని సమగ్రంగా ఆలోచించి చేయడం ద్వారా పరిపూర్ణమైన తృప్తిని సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతుంటాయి. తద్వారా మీరు సాధించినటువంటివి సత్ప్రయోజనాన్ని ఇస్తాయి అని స్పష్టంగా చెప్పవచ్చు. విద్యార్థులు నూతన విషయాలను స్వీకరించడానికి, గ్రహించడానికి ఏ ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నము సత్ఫలితాలను ఇవ్వడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః, శ్రీ దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాలు చాలా బాగా ఉపకరిస్తాయి. పరీక్షలు బాగా రాయగలుగుతారు. విశేషించి ఆ విధంగా మనం ఏ విషయాన్ని మనసుకు పట్టించుకున్నామో ఆ పట్టించుకున్నటువంటి విషయము దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి అందరి యొక్క ఆదరణకి నోచుకుంటుంది, వారి యొక్క అభివృద్ధికి అవకాశాలు ఇస్తుంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా తక్షణము ఆ పనులను పూర్తి చేసేటువంటి రీతిలో నలుగురు సహాయం తీసుకోవడానికి వెనుకాడకూడదు. ఆ సహాయానికి ప్రతిఫలంగా కూడా మనం చేయాల్సినటువంటి పనిని చేసేస్తూ ఉండాలి. ఎందుకోసం అంటే అది ఆలస్యం కావడం వలన వారు ఆశించేది ఎక్కువ కావడం, మనం ఇచ్చేది తక్కువ కావడం మొదలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువలన అన్ని విధాలా ఆలోచించి చేయడం సర్వదా శ్రేయస్కరం. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. అయితే స్వప్రయోజనాలను పక్కన పెట్టి ఇతరులకు ప్రయోజనాన్ని కల్పించే వాటినే మీరు ఆచరిస్తూ ఉండడం విశేషం. అది భవిష్యత్తులో మీకు ఉపకరించేదిగా ఉంటుంది, పుణ్యాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ఇబ్బంది లేదు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఏ విషయాన్నైనా సమగ్రంగా పరిశీలన చేసి దాన్ని తర్వాత ఆచరణలో పెడుతుండాలి అనే విషయాన్ని మీరు ఈ అనుభవం ద్వారా గ్రహించగలుగుతారు. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలకు కూడా ఫలించేందుకు అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం అనేటువంటి మంత్రాన్ని జపించడం సర్వదా శ్రేయస్కరం.
ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకుండా స్నేహ సంబంధాలను పెంపొందించుకునే విధంగా వారికి సహకరిస్తూ మీరు పనులు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే మంచి ఖర్చులు అవుతాయి కాబట్టి పెద్దగా విచారణ చేయక్కర్లేదు. అందుబాటులోకి ధనం ఉండేలాగా 4-5 మార్గాల్లో ధనాన్ని ఏర్పాటు చేసుకుని ఉండడం, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం సర్వదా శ్రేయస్కరం. ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి అవి రెండు చాలా బాగా ఉపకరిస్తాయన్నమాట. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి తగిన గుర్తింపును పొందే అవకాశం లేదు. ఆ కారణంగా అధికారుల ఆదరణ నిమిత్తమై శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని అధికంగా చేయడం మంచిది. వాహనాల విషయంలో నూతన వాహనాలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అవి సత్ఫలితం ఇంకా ఇవ్వడం కోసం, బలం పెరగడం కోసం విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవడం సర్వదా శ్రేయస్కరం. నూతనమైన గృహాలను కొనుగోలు చేయాలని తలచినటువంటి వారు దానికి కూడా ప్రయత్నాలు ముందుకు సాగే సమయంగా దీన్ని గుర్తించవచ్చు. అలా దాన్ని సాధించేటువంటి సమయంలో ఆత్మీయుల సలహాలను తీసుకుని వాటి ద్వారా అమలు చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్చు చేసేటప్పుడు కూడా అధికంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా నిపుణుల యొక్క సహాయంతో వారి ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం ఎక్కువ శ్రేయస్సును కలిగిస్తుంటుంది. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ యొక్క కృషి సమగ్రంగా ఇతరులకు ఉపకరిస్తుంది. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆ విధంగా పూర్తి చేయడం వల్ల వచ్చేటువంటి గౌరవాదులు మీకే లభిస్తాయి. మీనరాశి. ఈ రాశి వారు కార్యాలు సక్రమంగా సాధించగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా మీరు నెరవేర్చేటువంటి కార్యక్రమాలు మీ స్నేహితులకు ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీరు కూడా భవిష్యత్తులో ప్రయోజనాలను పొందగలుగుతారు. మీ ఆలోచన స్థాయిలు కొంత ఒకసారి ఒక ఆలోచన, ఇంకొకసారి ఇంకొక ఆలోచన, అలా వైవిధ్యంతో ఉండడం వలన సరి అయిన నిర్ణయాన్ని సకాలానికి తీసుకోవడం విషయంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుకని ఆత్మీయుల ద్వారా సంప్రదించి వారితో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శత్రువులను మీరు జయించగలుగుతారు. శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. కొత్త పరిచయాలు తాత్కాలికంగా పరిచయాలు మాత్రంగానే ఉన్నా ఆ పరిచయాలు పెరిగి ఆర్థికంగా అవతల వ్యక్తి వృద్ధి చెందడంతో పాటు తనకు సహాయపడిన వారందరికీ కూడా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండే అవకాశం ఉంది. అది ఎక్కువ శ్రేయస్కరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. మీ యొక్క కృషిశీలత వల్ల శత్రువులు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. వారిని మీరు జయించగలుగుతారు. వారి యొక్క కృషి మీ ముందు ఫలించదు. అందువలన సక్రమంగా దాన్ని జయించుకోవడం మంచిది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఎక్కువ సత్ప్రయోజనాలని పొందగలుగుతారు. ఆర్థిక రంగం అనుకూలంగా ఉంటుంది. స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఇంకా విశేషించి మీరు చేసేటువంటి కృషి వలన ఏ వ్యక్తులకైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే విషయాన్ని కూడా మీరు గమనించగలుగుతారు. ఆ విధంగా గమనించడం వలన ఎక్కువ ప్రయోజనాలు అందించే అవకాశం ఉంది. స్నేహితులు మీకు సహకరించేవారుగా ఉంటారు. వారు చేసే కార్యక్రమాల వలన మీకు గౌరవం పెంపొందే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అలాగే శుభకార్యాలు ఇంట జరగడానికి అవకాశం ఉన్నటువంటి సమయంగా దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతో బాగా ఉంది. మీ యొక్క కృషి ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది కాబట్టి మీ రంగము కూడా దానికి అనుకూలమైనది కాబట్టి మీరు ఎక్కువ గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. సమయానికి అవసరమైన దానికంటే ఎక్కువ గుర్తింపు పొందడం అనేటువంటిది కూడా కొన్ని ఇబ్బందులను కలగజేస్తుంటుంది. అయినప్పటికీ కూడా మీ ప్రయత్నం లేకుండా ఉండడం చాలా మంచిది. పని కావడం కోసం, సానుకూలం కావడం కోసం అనే రెండు రూపాల్లో మనం వ్యవహరించడం చాలా కష్టం. అందుకని మనం వృత్తి స్థానంలో గౌరవాన్ని పెంపొందించుకునేందుకు చేసేటువంటి కృషి సత్ఫలితాలను ఇస్తుంది.